బాలీవుడ్ సినీ ప్రముఖులు సమయం వచ్చినప్పుడల్లా దక్షిణాది సినిమాలపై తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీస్ మూవీస్ పై బాలీవుడ్ సినీ రచయిత జావేద్ అఖ్తర్ కూడా వైరల్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ విషయమే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తో కలిసి రచయిత జావేద్ అఖ్తర్ ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు. గతంతో పోలిస్తే హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు కనెక్ట్ కాలేకపోతున్నారని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డాడు. ముక్కు మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబడుతున్నాయని అన్నాడు. నిజానికి బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ వెనకడుగు వేయడంపై ఆమీర్ ఖాన్ అభిప్రాయాన్ని కోరుతూ జావేద్ అఖ్తర్ దక్షిణాది సినిమాలపై ఈ రకమైన హాట్ కామెంట్స్ చేశాడు. మరోవైపు బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంపై కూడా ఆమీర్ ఖాన్ తనదైన అభిప్రాయం వెల్లడించాడు. మేకర్స్ నేపథ్యం అనేది అప్రస్తుతమని, దక్షిణాది ఉత్తరాది చిత్రాలనే విషయం అసలు సమస్యే కాదని ఆమీర్ ఖాన్ మాట్లాడాడు. మనం ఎదుర్కొంటున్న సమస్య కాస్త విచిత్రమైందని, అందుకు కారణం బాలీవుడ్ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్, ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ అండ్ సప్లై. సినిమాను దయచేసి చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థిస్తామన్నాడు. ఒకవేళ ప్రేక్షకులు రాకపోతే 8 వారాల తర్వాత వాళ్ల ఇంటికే తీసుకెళ్లి ఇస్తామన్నాడు ఆమీర్ ఖాన్. ఇదే మన బాలీవుడ్ వ్యాపార నమూనా అని, అప్పటికే సబ్స్క్రిప్షన్లు తీసుకున్న ప్రేక్షకులు 8 వారాల తర్వాత ఎంచక్కా ఓటీటీలో మూవీ చూస్తారని జావేద్ అఖ్తర్తో చెప్పుకొచ్చాడు ఆమీర్ ఖాన్. ఒకే ఉత్పత్తిని 2 సార్లు ఎలా విక్రయించాలో తనకు తెలియదని, ఒకప్పుడు ఖచ్చితంగా థియేటర్కు వచ్చి సినిమా చూసేవాడినన్నాడు ఆమీర్ ఖాన్. ఇప్పుడు నచ్చితేనే థియేటర్కు వెళ్లడం అలవాటైందని, అంతేకాదు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరమే లేదని, ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చన్నాడు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్. ఇలా మన సొంత బిజినెస్ మోడల్తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామన్నాడు ఆమీర్ ఖాన్.